జాగ్రత్త వహించడం. So when God gave him this promise, దేవుడు ఈ వాగ్దానాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు a little one shall become 1,000. వారిలో ఒంటరి వాడు 1000 మంది ఎగును. Another translation says, ఇంకొక అనువాదం నందు ఏమంటున్నారు? a runt will become a tribe. A runt means the last in a family. ఒక కుటుంబంలో కడసారిగా బలహీనుడిగా జన్మించినటువంటి వ్యక్తి Generally in animals, సహజంగా జంతువులు చూసినప్పుడు when they litter, అవి ప్రసవించినప్పుడు like dogs or cats or pigs, కుక్కలు కానీ పిల్లులు కానీ పందులు కానీ if they litter about 8, దాదాపుగా 8 మంది పిల్లలు పెట్టింది అనుకున్నాం. and the first will be very strong, మొదటిది చాలా బలంగా ఆరోగ్యం ఉంటుంది. and down the line the last will be the weakest. ఆ తర్వాత వరుస క్రమంలో ఉన్నటువంటి ఆఖరిది అది బహు బలహీనంగా దుర్బలంగా ఉంటుంది. Weakest. అది బలహీనంగా ఉంటుంది. Maybe it applies even to human beings. బహుశా మానవులకు కూడా అదే వర్తిస్తుందేమో. Because in some families there will be 11 children. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో 11 మంది పిల్లలు కూడా ఉంటారు. And even more in some cases. ఆ 10 మంది విషయంలో ఎక్కువ మంది పిల్లలు. The last in the family కుటుంబంలో అనేటువంటి కడసారి వాడు will be the weakest. అతి బలహీనుడు ఉంటాడు. Comparatively. అంటే పోలికగా చూస్తే Not that they won't walk, they won't do anything. అంటే నడవరు ఏదో ఒక రకం ఉంటారు. But comparatively, కానీ పోలికగా చూసినప్పుడు they will be the weakest. అతి బలహీనంగా ఉంటారు. So, కాబట్టి if it is an animal, if it is a dog or something, అది ఒకవేళ ఒకే ఏదైనా జంతువు if అయితే anyone wants to buy a dog ఒక కుక్కను or a dog puppy, ఒక కుక్క పిల్లను కొనుక్కోవాలనుకుంటే they won't go for the last one. ఆ ఆఖరి పుట్టిన దాన్ని ఎవరు ఇష్టపడరో కొనుక్కోరు. Why? ఎందుకంటే It's weak, అది బలహీనంగా it ఉన్నది, looks very sickly, అది వ్యాధిగ్రస్తంగా ఉంటుంది. it doesn't have the strength which the others have, ఆ మిగిలిన వాటిలో ఉన్నటువంటి బలము దానికి ఉండదు. and so they will not like that. కాబట్టి దాన్ని ఏమాత్రం ఇష్టపడరు. Because they want strong progeny. ఎందుకంటే ఒక బలమైనటువంటి సంతతి దాని నుంచి మంచి ఆరోగ్యమైనటువంటి పిల్లలు కలగాలి. Yes, that's how we see from the human point of view. ఆ మానవ కోణంలో మనం అలా చూస్తుంటాం. But కానీ here, ఇక్కడైతే a little one, వారిలో ఒంటరి వాడు that means the runt of the people. అంటే ప్రజల్లో అతి బలహీనుడుగాను దౌర్బల్యంగా ఉన్నటువంటి వాడు. God looks at weak people, దేవుడు చూసేది బలహీనుల్ని, people who have no recognition, ఎలాంటి గుర్తింపు లేని వారిని, people who are not that highly educated. అంత ఎక్కువ చదువు ఉన్నటువంటి వారు కాని వారిని. But today, కానీ నేటి దినాన education has grown by leaps and bounds, ఆ చదువులు బాగా ఎన్నో రెట్లుగా పెరిగిపోయినాయి. and people seem to be more towards that side. ఇక ప్రజలేమో ఎంతసేపు చదువులు వైపు చూస్తున్నారు. Their whole mind, their whole system is tuned to that side. వారి యొక్క మనసంతా వారి వ్యవస్థ అంతా కూడా చదువుల వైపే మొగ్గు చూపిస్తుంది. But కానీ God is not looking at such people, ఆ దేవుడు చూస్తున్నది వారిని కాదు, but people who are moderate, కానీ ఎవరైతే మామూలుగా మధ్యస్థంగా ఉంటున్నారో, or not even literate. లేక అసలు ఒక్కోసారి చదువు కూడా లేనటువంటి వారు. You know Mr. Daniel's neighbors in Stuartburg. Many of you might be knowing about it. మీలో చాలా మందికి తెలుసు, దానియల్ గారు స్టూవర్ట్బర్గ్ ప్రాంతంలో సేవ చేశారని. Many of them, they are uneducated వాళ్ళు చాలా మంది అసలు చదువు లేని వారే during that time. ఆ కాలంలో. But కానీ many mighty men rose from that uneducated crowd. ఆ చదువు లేనటువంటి గుంపులో నుంచి ఎంతో శక్తివంతమైనటువంటి దైవజనులు లేచారు. For God, education is not a primary thing. ఆ దేవుడికి చదువు ప్రధానమైన అంశం కానే కాదు. Your financial status is not important. నీ ఆర్థిక స్థితిగతులు అవి ప్రాముఖ్యం కాదు. Whatever social status, ఎలాంటి సామాజిక స్థానమైనా all those things are irrelevant to the Lord. అవన్నీ కూడా దేవునికి లాభం లేదు, పనికిరావు. But what is relevant? కానీ ఏది ముఖ్యమో, ఏది సందర్భోచితమైందంటే, The relevant part is how much we value the Lord and have the fear of God. ఆ విలువైనటువంటి సందర్భోచితమైనటువంటి విషయం
భక్తి మర్యాదను ఆపాదిస్తున్నామని Mr. Brother Joshua Daniel, అధ్యక్షుడు గారు that I think many of you know him, ఆయన గురించి మీలో చాలా మంది తెలుసుంటుంది. but he said in one of his messages, ఆయన వర్తమానంలో ఉదాహరణ ఏమన్నారంటే we are poor advertisers of Jesus Christ. ఆ ప్రభువుని యేసు క్రీస్తుని చాలా తక్కువగాను మరియు మనము చాలా నిస్సహాయమైనటువంటి రీతిగా మనం ఆయన ప్రకటిస్తున్నాం, చూపిస్తున్నాం. See how people like to advertise. ప్రజలు ఎంత గొప్పగా ప్రకటన చేసి They want the product to run immediately to all the corners of the nation. వారి యొక్క ఉత్పత్తులు దేశం యొక్క నలుమూలలకి ఎంత త్వరగా వెళ్ళగలిగితే అంత త్వరగా పంపించేయాలనుకుంటారు. They want the product to move fast. ఆ యొక్క ఉత్పత్తి చాలా వేగవంతంగా అన్ని చోట్ల వ్యాప్తి నొందాలని చూస్తారు. You know, Pan Parag, Khaini, many of you might be knowing that. పాన్ పరాగులు కైనీలు మీరు చాలా మంది They have moved into the West also. అవి పాశ్చాత్య దేశాలకు కూడా వెళ్ళిపోయినాయి. People know what those things are. ఆ ప్రజలకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు ఇదే. They know about those things more than the Lord Jesus Christ. ఆ ప్రభువుని యేసు క్రీస్తు కంటే కూడా వాటి గురించి వాళ్ళకి బాగా తెలుసు. But కానీ not the Lord. ప్రభు కాదు. They don't care for the Lord. ఆ ప్రభువు మాత్రం లెక్క చేయదు. Being a Christian country, ఒక క్రైస్తవ దేశంగా ఉంటూ they కూడా have very little fear of God. దేవుని భయము వారిలో ఉన్నది కొద్ది తక్కువ. But కానీ the Lord is looking at weak people. ప్రభు చూస్తున్నది బలహీనుల్ని. That means, దాని అర్థము well, we call the weaker section. అంటే బలహీన వర్గాలను మనం అంటాం కదా. But that's not I mean. అంటే నేను చెప్పేది ఈ బలహీన వర్గాల గురించి కాదు. But he's looking at people who are spiritually poverty stricken. అంటే ఆత్మీయంగా దీనులైనటువంటి వారు, పేదలైనటువంటి వారు. That means they have no idea about the Lord. అంటే ప్రభు గురించినటువంటి ఎట్టి అవగాహన లేనటువంటి They వారు, do not know the name of the Lord. ప్రభు యొక్క నామమే ఎరుగనటువంటి వారు. So if that is the condition, మరి అది అలా పరిస్థితి అలా ఉంటే then we who know the Lord, we are not advertising Jesus Christ properly. ప్రభుని యేసు క్రీస్తుని ఎరిగినామని చెప్పుకున్నటువంటి మనము ఆయన్ని సరిగా చూపించట్లేదు, ప్రకటించట్లేదు. All that we advertise is మనం చేసేటువంటి ప్రకటన అంతా ఏంటంటే through the church we have, మనకు ఉన్నటువంటి గుడి ద్వారా వెలువడే through ప్రకటన, the denomination we have, మనకు వెళ్ళేటువంటి డినామినేషన్ through ద్వారా, the festivals we have, మనం కలిగి ఉండి చేసుకునేటువంటి పండుగల ద్వారా, all that. అవన్నీ Nothing more than that. ఇక అంతకంటే ఎక్కువైనది గొప్పది ఉండదు. So, Brother Joe said, కాబట్టి జోగారు అన్నారు, Christians can be identified only on Sunday. క్రైస్తవుల్లో కేవలము మనం గుర్తించగలిగింది ఆదివారాలే. From Monday to Saturday, they don't appear to be Christians. సోమవారం నుంచి శనివారం వరకు ఇక క్రైస్తవులుగా అగుపడ్డారు. They don't have the marks of Christ. క్రీస్తు యొక్క ముద్రలు, గుర్తులు వారికి ఉండవు. They don't have any such thing. అలాంటిదంటే ఏమి ఉండదు వారికి. We are people. That is how we are. Not only we are poor advertisers of Christ, ఆ క్రీస్తుని బహు తక్కువగా మనము ప్రకటించి చూపించేవారు మాత్రమే కాకుండా we are negative advertisers of Christ. మరియు క్రీస్తుని వ్యతిరేకమైనటువంటి చెడు ధోరణిలో మనం కనపరుస్తున్నాం, ప్రకటిస్తున్నాం. One man said, one heathen man, ఒక అన్యుడు ఏమన్నాడంటే, before he was converted or changed to the Lord, ఆ ప్రభు వైపు ఆయన తిరగడానికి లేక మారుమనసు పొందడానికి ముందు he said in his testimony, ఆయన సాక్ష్యంలో ఏమన్నాడంటే, his mother used to tell him, ఆయన తల్లి ఆయనతో చెప్పేదంట, don't play with Christian people. అసలు క్రైస్తవులతో నువ్వు ఆటలు కూడా ఆడదు. Why? Because they have no morals, ఎందుకంటే వారికి నైతిక విలువలు లేవు, they have no character. అసలు వారికి ఒక మనుష్యత్వం అనేది ఉండదు. I'm telling about what he was telling. అంటే ఆయన చెప్పిన దాన్ని నేను చెప్తాను. But this is not everywhere, and not everyone can be said to be like that. కానీ అన్ని చోట్ల అందరి విషయంలో ఇలా కుదరదు, ఇలా చెప్పలేము. చెప్పాలి. కానీ That's the impression they gave to that woman. ఆ స్త్రీకి వారు కలుగు చేసినటువంటి భావన ఇలాంటిదన్నమాట. Yes, we are people. అవును పిల్లలు. We even today నేటి సైతం మనం we see people who go to church. గుడికి వెళ్ళే వాళ్ళని చూస్తున్నాం. One woman said, ఒక ఆమె అన్నది, my husband comes to the church, నా భర్త గుడికి వస్తారండి, morning service, ఉదయకాలం ఆరాధన, but after the meeting, కానీ కూటమి అవగానే straight he will go to the bar shop. నేరుగా ఆయన వెళ్ళేది
మధ్య దుకాణానికి. Now, what sort of advertisement is that about Christ? ఇక మరి క్రీస్తు గురించి ఇక ఆయన చూపించేది ప్రకటించేది ఇక ఎలా ఉంటుందో Now, చూడండి. what impression will people get about us? ప్రజలకు మన ద్వారా కలిగేటువంటి భావన ఏమై ఉంటుంది? What do they get? వాళ్ళ ఇంటి భావన కలిగి When we don't stand out among the other people, ఇతరుల మధ్యలో మనం ప్రస్ఫుటంగా అందరికీ కనబడకపోతే, as we are different from others, అంటే ఇతరుల కంటే మనం ఎంతో వ్యత్యాసమైనటువంటి వారమని, that means we are only advertising Christ in a negative manner. అలా ఉంటే కనుక మనం క్రీస్తుని వ్యతిరేకమైనటువంటి ధోరణిలో చూపిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. How many people? ఎంతమంది? One man said long back, he is no more. ఇప్పుడు చాలా కాలం క్రితం ఒక ఆయన, ఇప్పుడు ఆయన లేడు. He was an elder in the church, ఆయన గుడిలో ఒక పెద్ద సంఘ పెద్ద, but smoker. కానీ సిగరెట్లు తాగు. We are people. ప్రియులారా, How can we tell the world about Christ when we ourselves are reducing him before the public? మనంతకు మనమే బహిరంగంగా ప్రజలందరి ఎదుట అంతగా తగ్గించేస్తున్నప్పుడు క్రీస్తుని మనం అది ఇది అని ఎలా చూపిస్తాం, ఎలా ప్రకటిస్తాం? There are Christians who take bribe. లంచాలు తీసుకునేటువంటి క్రైస్తవులు ఉంటారు. There are Christians who are drunkards. తాగుబోతులైనటువంటి క్రైస్తవులు There ఉంటారు. are Christians who are wife beaters. భార్యలు కొట్టే క్రైస్తవులు ఉంటారు. There are Christians who are unfaithful to their partners. వారి యొక్క జీవిత భాగస్వాములకి అపనమ్మకస్తులైనటువంటి క్రైస్తవులు Then ఉంటారు. how will people believe Christ? ఇక మరి అలాంటప్పుడు ప్రజలకు క్రీస్తుని నమ్మేది ఎలా? We are people. ప్రియులారా, We are damaging the name of Jesus Christ, ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని ఎంతగానో ధ్వంసం చేస్తున్నాం. and we want to have all sorts of worship and services. అలా ఉంటూ ఇక రకరకాలైనటువంటి ఆరాధనలు, సంఘ కార్యక్రమాలు ఇవి పెట్టుకోవాలనుకుంటున్నాం. Yes, dear people. అవును. One should be very careful. ఒకరు ఎంతో జాగ్రత్త వహించాలి. If you learn the word, మీరు వాక్యాన్ని నేర్చుకుంటే, that means living according to the word. అంటే వాక్యానుసారంగా బ్రతుకుతుంటే, You cannot be in conformity with the world. ఇక మీరు లోకానుసారంగా ఉండటానికి వీలు లేనే లేదు. A little one shall become 1,000. వారిలో ఒంటరి వాడు 1000 మందిను. And this little one is not at all showing the Lord. ఈ చిన్నవాడు లేక ఈ ఒంటరి వాడు అసలు ప్రభువును చూపించలేదు. Yes, dear people. అవును పిల్లలు, Our families, మన కుటుంబాలు, our children. మన బిడ్డలు, How many children they are absent on Sunday in the church? ఆ బిడ్డలైనటువంటి పిల్లలైనటువంటి ఎంతమంది ఆదివారం అసలు గుడికి రావడం ఉంటున్నారు? Then how will they become blessing to others, and how will they show the Lord to others? మరి అలాంటప్పుడు వారు దీవెనకరంగా ఇతరులకు ఎలా ఉంటారు? ఇతరులకు వారు ప్రభువుని ఎలా చూపిస్తారు? Yes, dear people. అవును. See, the Lord Jesus, ప్రభు యేసు he himself, we return to Micah 5:2. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. 5:2. 5వ అధ్యాయము 2వ వచనం. But thou, Bethlehem, Ephrathah, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమేను. నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండెను. Bethlehem, you are like a runt. బెత్లెహేమా, నీవు బహు చిన్నదాని, అతి బలహీనమైనటువంటి స్వల్పమైన దారు. You are weak. నీవు బహు బలహీనురాలు. You have no strength of your own. అసలు నీ సొంతదైన బలమంటూ లేదు నీకు. Bethlehem, you are a runt. బెత్లెహేమా, నీవు బహు బలహీనురాలు. Yes, dear people. అవును. But God looked at that runt. కానీ దేవుడు ఇట్టి బలహీనమైనటువంటి ఈ బెత్లెహేమును చూశారు. He looked at this small place. ఈ చిన్న గ్రామాన్ని ఆయన చూశారు. See, we turn to Matthew 2nd chapter మత్తయి సువార్త 2వ అధ్యాయం and the 4th verse. 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉన్న శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు అడిగారు. 5 and 6. 5-6 వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమూ అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. See, this
a runt. ఈ యొక్క బహు బలహీనమైన అని అనుకున్నటువంటి ఈ బెత్లెహేము, What is going to come out of that? ఆ దీనిలో నుంచి రాబోయేది ఏంటో చూడండి. The Lord Jesus Christ. ప్రభు అయిన యేసే, The Lord is going to come out of that small place. ప్రభువే ఈ యొక్క చిన్న గ్రామంలో నుంచి రాబోతున్నారు. He was born in Bethlehem. ఆయన బెత్లెహేములో జన్మించారు. Yes, dear people. అవును, Even the Lord was born in a very small place. ప్రభు సైతము ఒక స్వల్ప గ్రామంలో జన్మించారు. If you turn to John 1 యోహాను సువార్త మొదటి అధ్యాయం and the 29th verse. మొదటి అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన ఎదుట రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. John says యోహాను అంటున్నాడు about Jesus, యేసుని గురించి, the Lamb, he is the Lamb of God. ఈయన దేవుని గొర్రెపిల్లని. Lamb is a small one. గొర్రెపిల్ల అంటే బహు చిన్నది, It's a small one. అది బహు చిన్నది. Even a lamb as such a big one is a very weak and helpless thing. ఒక గొర్రెపిల్ల, Correct. ఒక గొర్రె గొర్రె అయితే It is helpless animal. అసలు గొర్రె స్వయంగా అది చాలా నిస్సహాయమైన జంతువు. And the lamb of that will be more. మరియు దానికి పుట్టినటువంటి గొర్రె పిల్ల అంతకంటే నిస్సహాయమైనటువంటి బలహీనమైన. So the lamb will be like a runt. కాబట్టి ఆ గొర్రె పిల్ల ఒక బలహీనమైనదిగా ఉంటుంది. So కాబట్టి the Lord Jesus was like that. ప్రభు యేసు ఆ రీతి ఉండినాడు. He was weak. And when we look at it at the surface, ఆయన మనం చూసినప్పుడు ఆయన బహు బలహీనుడిగా ఉండినాడు. he was not strong. He was born in a manger. ఆయన పుట్టిన ఒక పశువుల శాలలోనే ఆయన Yeah. ఆయన పశువుల శాలలో పుట్టారు. ఆయన బలవంతుడేమి కాదు. And the king thought that he can kill him off, dispose him off. రాజు అనుకున్నాడు, నేను తేలిగ్గా చంపేయగలను. Because he's a helpless little baby. ఒక నిస్సహాయమైనటువంటి శిశువు కదా, నేను తేలిగ్గా చంపేస్తా అనుకున్నాడు. But కానీ he was like a lamb. ఆయన ఒక గొర్రె పిల్లవలని ఉండినాడు. But కానీ he was not a lamb. ఆయన గొర్రె పిల్ల కాదు. Most powerful in the whole world. ప్రపంచం అంతటిలో బహు శక్తివంతుడైన వాడు, Most powerful. అతి శక్తివంతమైన వాడు. Yes, dear people. అవును పిల్లలు, Jesus Christ యేసు ప్రభు was also born as a very small, weak, unrecognized person. ఏ మాత్రము గుర్తింపు లేనటువంటి బలహీనమైనటువంటి పేరు ప్రఖ్యాతి లేనటువంటి శిశువుగా జన్మించాడు. Even as he lived in this world ఆయన and labored for 3.5 years, ఆయన లోకంలో బ్రతుకుచు 3.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి సేవ ఎందు సైతము he appeared to be very weak. ఆయన చాలా బలహీనుడిగానే కనపడినారు. People could abuse him, people could criticize him, people could finally arrest him, they could put him on the cross. ప్రజలు చాలా తేలిగ్గా తిట్టగలిగినారు, ఆయన దూషించగలిగినారు, ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన సిలువను ఎక్కించేశారు. They persecuted him, ఆయన ఎంతగానో హింసించారు, they made fun of him, ఆయన ఎంతగానో చేశారు, then they killed him. తర్వాత చంపేశారు. But they thought they were victorious because he appeared to be a runt. ఇక మేము జయించామని వారు అనుకున్నారు. ఎందుకంటే ఆయన చాలా బలహీనుడు, ఏమీ చేయలేని వాడు అనుకున్నారు. Disciple, helpless. నిస్సహాయుడుగా. Yes, dear people. అవును పిల్లలు. All that he did to identify himself with the weakest of humanity. అదంతా కూడా ఆయన ఎందుకు చేశారంటే మానవాళ్ళు అతి బలహీనమైనటువంటి వారితో ఆయన కూడా ఒకటిగా చూపించుకున్నట్టు. He didn't come as a strong man. ఆయన ఒక శక్తివంతుడిగా బలవంతుడిగా రాలేదు. If he would have come like that, ఆ రీతిగా కనుక ఆయన వచ్చినట్లయితే then the Christian story itself would be so different. ఇక క్రైస్తవ వృత్తాంతమే ఎంతో వ్యత్యాసం ఉండి ఉంటుంది. If you turn to Philippians 2nd chapter, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. here we read about Jesus Christ in the 6th verse. ఇక్కడ 6వ వచనంలో ప్రభువైన యేసు గురించి మనం చదువుతున్నాము. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే వ్యక్తులుగా చేసుకొనెను. So what happened? కాబట్టి ఏమైంది? He came like a servant. ఆయన ఒక పనివాడికి వచ్చాడు. In some translations it says like a slave. కొన్ని అనువాదాల్లో ఏమనుందంటే ఒక బానిసగా వచ్చాడు. A slave is a helpless man. ఒక బానిస నిస్సహాయమైనటువంటి జీవి. A helpless
helpless man or woman, నిస్సహాయమైనటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ the weakest. అతి బలహీనులు They are the runt of society at that time. సమాజం యొక్క ఆ కాలంలో ఉన్నటువంటి సమాజము మనుషుల యొక్క అతి బలహీనమైనటువంటి వాడు నిస్సహాయులు. So he came down at that level. కనుక ఆ స్థాయికి దిగి వచ్చారు. Became very weak. బలహీనుడైపోయారు. So we have a God who identifies himself with our weakness. మన యొక్క బలహీనతతో ఆయన మమేకమయ్యి మనతో గుర్తింపు పొందేటువంటి వ్యక్తి ఆయన. Yes, not with rich people. ధనవంతులు సంపన్నులతో కాదు. No. కానీ కాదు. Not that the rich are cast out. అంటే ధనవంతులు వాళ్ళు సంఘ బహిష్కృతులు వాళ్ళు లాభం లేదని There కాదు. are many rich people, godly people in the Bible. బైబిల్లో చాలా మంది భక్తిపరులైనటువంటి వారు సంపన్నులుగా ధనవంతులు ఉన్నవారు. But their mind was not set on their riches. కానీ వారి యొక్క మనసు వారి యొక్క ఐశ్వర్యం మీద పెట్టుకోలేదు. No. Job was a very rich man. యోబు చాలా సంపన్నుడే. But though he lost everything, కానీ అన్నింటినీ పోగొట్టుకున్నా కానీ he did not lose God. కానీ దేవుని మాత్రం విడవలేదు, పోగొట్టుకోలేదు. That was the standard of the people there. దాన్ని దీనిలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రామాణికము ఆ రీతిలో ఉంది. So, కాబట్టి God wants people to be focused on him. దేవునికి ఆయన మీద ఏకాగ్రతను సాధించేటువంటి ప్రజలు కావాలి. So, కాబట్టి because he became a slave-like person, ఒక బానిస వంటి వ్యక్తిగా ఆయన మారిపోయాడు. కాబట్టి he did work among ordinary people. ఆయన బహు సామాన్యుల మధ్యనే పనిచేశారు. He moved among ordinary people. సామాన్య మధ్యలో మనుషుల మధ్యలో ఆయన కదిలియాడినారు. He moved and understood their problems, their sicknesses, their difficulties, and so on. ఆయన వారి మధ్య జీవించడం చేత వారి యొక్క సమస్యలు, వ్యాధులు, బాధాబందీలన్నీ కూడా ఆయన అర్థం చేసుకోగలిగారు. He went through the cross section of society. ఆ సమాజం యొక్క రకరకాల వర్గములు వారి యొక్క బాధాబందీలు కూడా ఆయన వెళ్ళారు. Yes, we are people. అవును. So, కాబట్టి he was an ordinary man. బహు సామాన్యుడైనటువంటి వ్యక్తి ఆయన. So much so, the Pharisees, scribes, priests, and others, they looked down upon him. ఇక ఏమేరకంటే శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులైనటువంటి వారు ఆయన్ని ఎంతో నీచంగాను తక్కువ చిన్నచూపు చూశారు. And therefore, they thought he is easy to catch and then kill. కాబట్టి ఇది చాలా తేలిగ్గా పట్టుకోవచ్చు, చాలా తేలిగ్గా చంపేయచ్చు అనుకున్నారు. But కానీ they did not understand the power in him. వారికి అర్థం కాలేకపోయింది ఏంటంటే ఆయన ఎందుకు దాగినటువంటి శక్తి. So, కాబట్టి on the third day, he rose up. మూడో దిన ఆయన తిరిగి లేచారు. They understood perhaps at that time that they handled or mishandled a very powerful person. దాన్ని బట్టి వారికి అర్థమై ఉంటుంది వారు చాలా శక్తివంతులైనటువంటి వ్యక్తితోటి వ్యవహరించి మనం అనవసరంగా ఇలా చేసామని అనుకుని ఉండొచ్చు. Later on, they might have realized. తర్వాత వారు గ్రహించి ఉండొచ్చు. But కానీ many of us think like that. మనలో చాలా మందిని అలాగే We think Christ is nothing. ఆ క్రీస్తు ఏముందలే వట్టివాళ్ళే అని. We may or may not obey the word. వాక్యానికి మనం లోపడొచ్చు, లేకపోతే We can go లోపడకపోవచ్చు. against the word. వాక్యానికి వ్యతిరేకంగా మనం వెళ్ళొచ్చు. Yes, dear people. అవును పిల్లలు. Many Christians are the ones who go against the word. ఆయన దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వారు అనేకులు క్రైస్తవులే. Christ, we can't talk about heathens. అన్యుల గురించి మనం మాట్లాడలేదు. Yes, dear people. అవును. We are the ones who are destroying Christianity. క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్నది మనమే. Because ఎందుకంటే we are not putting before people the standards of the Bible. ఆ ప్రజల ఎదుట బైబిల్ యొక్క ప్రామాణికాలను మనం ఉంచలేకపోతున్నాం. Yes, the Lord's Day is not important to many people. ఆ ప్రభు దినం చాలా మందికి అసలు ప్రాముఖ్యం కానీ They have all their own functions and other things on the Lord's Day. ఆ ప్రభు దినం నందే రకరకాలైన ఫంక్షన్లు అవి ఇవి అన్ని పెట్టుకుంటారు. And they don't go to the church. మరి గుడికి వెళ్ళరు. They think that's not very important. అది అంత ముఖ్యం కాదులే They అనుకుంటారు. are people. పిల్లలు, When we go against our own scriptures, మన లేఖనాలకు వ్యతిరేకంగా మనమే వెళ్ళినప్పుడు then how can heathens be drawn towards Christ? ఇక అన్యులైనటువంటి వారు క్రీస్తు వైపు ఎలా ఆకర్షించబడతారు? When we hear the testimonies of many people, అనేక మంది యొక్క సాక్ష్యాలు మనం విన్నప్పుడు they don't go to any church. Some of the heathens I'm talking about. కొంతమంది అన్యుల గురించి మాట్లాడుతున్నాను.
వారు అసలు ఎలాంటి గుడికి వెళ్ళరు. They don't go, actually, they will hate. వాళ్ళు అసలు వెళ్ళరు కదా, వాళ్ళు ఇంకా ద్వేషిస్తారు. So, కాబట్టి they have their own faith. వారి సొంత నమ్మకాలు విశ్వాసాలు వారికి ఉంటాయి. So, కాబట్టి somewhere they get caught. ఎక్కడో పట్టుబడతారు. Somewhere the Lord encounters them. ఎక్కడో ప్రభు వారిని ఎదుర్కొని వారిని పట్టుకుంటారు. And that changes their life. అది వారి జీవితాలను మార్చేస్తుంది. Some people are healed. కొంతమందికి స్వస్థత వస్తుంది. Some people are changed because they have seen the Lord or they heard the Lord's voice. ఆ ప్రభు యొక్క స్వరం వినిపించే చేతో ప్రభువుని చూచుట చేతో వాళ్ళు మార్పు పొందుతారు. Yes. And they become strong in the Lord. ప్రభువును ఎంతో బలవంతులుగా మారుతారు. They are people. Some people think if only when we have such an experience, కొంతమంది ఏమనుకుంటారంటే అలాంటి అనుభవం మనకు వస్తేనే then తప్ప we will believe. అప్పుడు నమ్ముతాం. నాకు Who? ఎవరు People who go to church గుడికి వెళ్ళేవారు and they always look at weak people. మరియు నిత్యము చూసేది బలహీనులే. That means people who cannot walk in the ways of God. అంటే దేవుని యొక్క మార్గాల్లో ఏ మాత్రము నడవనటువంటి వారు, నడవలేని వారు, They will look at such people and become much weaker. అలాంటి వారిని చూసి ఒక They బలహీనైపోతుంటారు. are people. We must look at Christ. మనం చూడాల్సింది క్రీస్తుని. Imitate Christ. క్రీస్తుని అనుకరించాలి. There is a book by name Imitation of Christ. క్రీస్తు యొక్క అనుకరణ అనేటువంటి పుస్తకం ఉన్నది. I don't know how many of you have read it. వీళ్ళు ఎంతమంది చదివారు ఆ పుస్తకం? If you read that book, ఆ పుస్తకం నాకు మీరు చదివితే you will begin to think. ఇక మీరు ఆలోచించడం మొదలుపెట్టారు. You begin to think about yourself ఇక మీ గురించి మీరు ఆలోచనలోకి వెళ్తారు. and how you are living మరియు మీరు జీవిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, and what is written in that book. ఆ యొక్క పుస్తకంలో ఏమి రాయబడి ఉన్నదని. Yes, dear people. అవును, It's a very, very important book which all Christians must read. ఆ క్రైస్తవులందరూ కూడా ఖచ్చితంగా చదవాల్సినటువంటి ఎంతో ప్రాముఖ్యమైన పుస్తకం. It is in Telugu also. ఆ తెలుగులో కూడా మనకి లభ్యమవుతున్నది. Thomas A. Kempis. థామస్ ఏ కెంపిస్ They దాని think గురించి, he has written. He has written. They think he has written. ఆయన రాశారని అనుకుంటారు. But కానీ in fact, the author didn't want to write his name because people would try to talk highly about the author. ఆయన ఆ రచయిత తను తాను బయలుపరుచుకుని నేను రాశానని చెప్పదలుచుకోడు. ఎందుకంటే ఇక చదివిన వాళ్ళందరూ కూడా ఈ రాసింది ఈయన చాలా గొప్పవాడు అనుకుంటారు. Instead of exalting the Lord, ప్రభువుని కనపరచడానికి బదులు so they presume that might be the author. కాబట్టి దాన్ని రాసింది థామస్ ఏ కెంపిస్ అని ఆయన రాశారని జనాలు అనుకుంటున్నారు. Many people, అనేక they do not have the habit of reading such books. ఎలాంటి పుస్తకాలు చదివేటువంటి అలవాటు మాత్రం ఉండదు. They will read novels, they will read all sorts of things, ఆ నవలు చదువుతారు, అవి ఇవి రకరకాలు చదువుతారు. but కానీ they won't read such books of godly people and missionaries and so on. దైవజనులు, మిషనరీలు మరియు దరిద్రమైనటువంటి జీవిత చరిత్రలు ఇలాంటివి చదవరు. So God is looking at simple people, కాబట్టి దేవుడు చూస్తున్నది సామాన్యుల్ని, simple people who can believe Him. ఆయన్ని నమ్మగలిగినటువంటి సామాన్యులను. He is not looking at Pharisees, scribes and priests and other people. శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు వాళ్ళని ఆయన He is చూస్తున్నారు. looking at us. మనల్ని చూస్తున్నాడు. If we are simple, మనం సామాన్యులు ఉంటే see, if you have to understand the word, you have to scale down your level. మీరు వాక్యం అర్థం చేసుకోవాలంటే మీ స్థాయికి దిగాలి. మీరు కిందకి You have to come down. మీరు తగ్గించుకుని If దిగాలి. you lower yourself, then you can understand. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. If you increase yourself and try to understand, you will be like a Pharisee. మిమ్మల్ని మీరు హెచ్చించుకుని ఏదో అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తే మీరు పరిశీలనలాగా చేరిపోతారు. That's all. You won't get anything. అంటే మీకు దొరికేదంటే ఉండదు. Yes, dear people. The Lord is looking at such simple and ordinary people ప్రభు చూస్తున్నది అట్టి సామాన్యుల్ని మరియు సాధారణమైన వారిని, who can listen, వినగలిగిన వారు, who can obey, లోపడగలిగిన వారు, who can follow Him. ఆయన వెంబడించగలిగిన Yes, వారు, dear people. Who can become like lambs. గొర్రె పిల్లలాగా మారగలిగిన వారు. St. Paul, పరిశుద్ధమైన before పౌలు he turned to the Lord, ప్రభు వైపు తిరగడానికి ముందు he was like a tiger or a lion. ఒక పులి సింహంలాగా వ్యవహరించాడు. He was a terrible man, ferocious man. చాలా రోషం కలిగినటువంటి క్రూరుడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. But కానీ after he turned to the Lord,
ప్రభు వైపు తిరిగిన తర్వాత he became like a lamb. ఇక గొర్రె పిల్లగా అయిపోయాడు. Yes, dear people, అవును, God wants such people. దేవునికి కావాల్సిన To become like a lamb, ఒక గొర్రె పిల్లగా మారడం you need to repent. మీకు కావాల్సిన పశ్చాత్తాపం. You need to humble yourself. మిమ్మల్ని మీరు You తగ్గించుకోవాలి. have to repent for your sins. మీ పాపం కొరకు పశ్చాత్తాపం. Repent for the sins of your fathers. మీ తండ్రులు పితరుల పాపం కోసం మీరు You పశ్చాత్తాపం. have to restitute wherever needed. ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ తిరిగి ఇచ్చేయటం, సరి చేసుకోవడం You చేసుకోవాలి. have taken money unlawfully, అన్యాక్రాంతంగా అన్యాయంగా మోసంగా డబ్బు తీసుకున్నవారు, whether it is an official status అది ఆర్థిక పరంగా లంచాలే కానీ or through marriages. లేక వివాహాల ద్వారానే. Yes, people exchange money, gold, everything in marriages. ఆ పెళ్లిలో ప్రజలు డబ్బులు, లావాదేవీలు, బంగారం, అది All dowry business and all that. కట్నము, వ్యవహారం, ఇది ఇలాంటివి This is totally forbidden. అది పూర్తిగా నిషేధించబడినది. So people, when they invest in such things, కాబట్టి ప్రజలు వీటిల్లో నిమగ్నమైతే then what is the difference between us and others? ఇక మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇతరులు The heathens, అన్యులు all who do not know Christ. క్రీస్తుని ఎరగనటువంటి వాళ్ళు. Dear people, విన్నారు? let us be strong advertisers of Christ క్రీస్తుని బలముగా ప్రకటించేటువంటి ప్రకటనలుగా ఉందాం through our life. మన జీవితాలు. Our life is the greatest advertisement of Jesus Christ. మన జీవితమే యేసు క్రీస్తు ప్రభు యొక్క గొప్ప ప్రకటన అయి ఉంటున్నది. Your way of living, మీరు ఎలా జీవిస్తారో అట్టి విధానం, your behavior, your conduct, your character, ఆ మీ యొక్క ప్రవర్తన, గుణశీలము, వ్యవహార శైలి, everything. సమస్తము God wants us to be like that. మనం ఆ రీతిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. Whatever profession in which you are, మీరు ఏ ఉద్యోగం, ఏ వృత్తి, వ్యాపారం ఉన్నా కానీ you must know that you are accountable to God. ఆ దేవునికి మీరు జవాబుదారులు, లెక్క అప్పగించాలని మీరు తెలుసుకోవాలి. Yes, dear people. అవును. One doctor was repenting ఒక డాక్టర్ పశ్చాత్తాపడుతూ and he set right everything. అన్నింటినీ సరి చేసుకున్నాడు. And he was asking God, ఆ దేవుని అడుగుతున్నాడు, is there anything that I need to set right? ఇంకా నేను సరి చేసుకోవాల్సింది ఇంకేమైనా ఉన్నదా? And he was asking, is there anything? ఇంకేమైనా ఉన్నదా అని అడుగుతూ Then వచ్చాడు. God said, అప్పుడు దేవుడు అన్నాడు, the chair on which you are sitting and asking me is not yours. నీవు కూర్చుని ప్రార్థన చేస్తూ నన్ను అడుగుతున్నాను, కూర్చున్న కుర్చీ నీది కాదు అసలు. It is a hospital property, you got it. అది హాస్పిటల్ వాళ్ళది, నువ్వు దాన్ని తెచ్చుకున్నావు. Dear people, వీళ్ళరా, nothing which does not belong to us should come into our house. మనకి చెందని ఏది కూడా మన ఇంట్లోకి రాకూడదు. Even teachers, ఉపాధ్యాయులు సైతం they stop bringing chalk piece to the house. ఆ ఇళ్ళకి చాక్ పీస్ తెచ్చుకోవడం మానేసి ఆపేశారు. Many people bring it as if it's not a big thing to their children, give it to their children. అనేక మంది ఆయనే పెద్ద విశేషమా, పెద్ద ఏంటి అన్నట్టుగా ఆ చాక్ పీస్ తీసుకొచ్చి పిల్లలకి ఇస్తారు. But కానీ even a pin from the office should not come. ఆఫీస్ నుంచి ఒక ముందు సూది కూడా తెచ్చుకోకూడదు, రాకూడదు. It's not ours. అది మంది కాదు. Yes, dear people. అవును. A true Christian will be very careful about all these things. ఒక నిజమైన క్రైస్తవుడు వీటన్నిటి గురించి జాగ్రత్త వహిస్తాడు. So, dear people, కనుక వీళ్ళు a little one shall become 1,000. వారిలో ఒంటరి వాడు 1000 మంది. If you reduce yourself and become simple and ordinary, మిమ్మల్ని మీరు తగ్గించుకుని సామాన్యంగా సాధారణమైన వారిగా దిగి వస్తే, in the sense that అంటే ఏ రీతిగా అంటే I'm a sinner. నేను ఒక పాపిని. Even David humbled himself. దావీదు సైతం తను తగ్గించుకున్నాడు. When he reduced himself, కానీ తను ఆ రీతిగా తగ్గించుకున్నాడు. God forgave him దేవుడు అతను and క్షమించాడు, then used him. ఆయన వాడుకున్నాడు. So God uses everyone. దేవుడు అందరినీ వాడుకుంటాడు. How and where and when is his plan. ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఏ విధంగా అనేది అది ఆయన ఇష్టం, ఆయన ప్రణాళిక. Our business is to humble మన ourselves. పనులతో మనం తగ్గించుకోవడం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Father, దేవుడు తండ్రి, help us, Lord. మాకు సహాయం చేయండి We దేవా. are not just here to while away our time. ప్రభువా, మేమేదో కార్యాపన చేయడం కొరకు మేము ఇక్కడ లేము. We are not here just because it's some little function. ఏదో ఒక చిన్న వేడుకోవచ్చును జరుగుతుందని మేము ఇక్కడ లేము. But కానీ whenever we come into your presence, you have a word for each one. మీ సన్నిధానంలో వచ్చినటువంటి ప్రతిసారి ఆయన ప్రతి ఒక్కరి కోరికైనటువంటి మాట, వాక్కును మీరు కలిగి ఉంటారు. You will not send out anyone empty. నన్ను ఏ ఒక్కరిని కూడా మీరు
ఖాళీగా రిక్తులుగా పంపించరు. You give them something ఏదో ఒకటి వారికి ఇస్తారు తెలుసు. for them to take it వారు తీసుకోవాలని ఏదో ఒకటి ఇస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. and ruminate on that. మరియు దాని మీద ఆయన పెరగాలని ధ్యానించాలి. Ruminate, never evade. దాన్ని నెమరు వేయాలని, They have to chew the thing దాన్ని నెమరు వేస్తూ ఉండాలి. so that they will learn and humble themselves. దాన్ని బట్టి వారు నేర్చుకుని తమ తాము తగ్గించుకుంటారు. Oh God, ఓ దేవుడు, help Lord. మాకు సహాయం Help చేయండి. every one of us. వాళ్ళందరికీ సహాయం చేయండి. It's a message to me, to everyone. ఇది నా కొరకైనటువంటి వర్తమానం అందరి కొరకండి. So Lord, help us. కనుక ప్రభువా సహాయం చేయండి. Touch everyone. అందరినీ తాకు. Thank you for this evening. ఈ సాయంకాలం కొరకు నీకు వందనం. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా